వాళ్ళు అక్కడ కార్ ఆపుకొని ఇద్దరు తీసుకున్నారు, కన్జ్యూమ్ చేసుకుని ప్రత్యూషనేమో ఎక్కువ తాగింది ఆవేశంలో, ఈయన తక్కువ తాగిండు. ప్రత్యూష హీరోయిన్ డైట్లో ఉంటుంది కాబట్టి ప్రత్యూష తట్టుకోలేక చనిపోయింది. ఇంకో ఈ పాయిజన్ అమ్మని చెప్పి ఒక చిన్న డబ్బా తీసుకొచ్చేసి నాకు చూపించారు పోలీస్ వాళ్ళు. చూపించేసి మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ పెట్టండి అన్నారు. నేను మా పెద్దోదిన ఇద్దరం పోయి కంప్లైంట్ పెట్టింది పోలీస్ స్టేషన్. ఇది పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పుడు వెంకటేశ్వరరావు గారు ఉండే ఎస్ఐ, వెళ్ళి సిఐ వెళ్ళి కంప్లైంట్ పెట్టినాం. ఎలా చనిపోయింది మాకు తెలవట్లేదు, పాప అయితే చనిపోయింది, మాకు టెన్షన్గా ఉంది అని చెప్పేసి. అంటే అప్పుడు అత్యాచారం చేయబడింది లేకపోతే మర్డర్ అయిందనేది మాకు తెలియదు కదా సార్, ఏమైంది తెలియదు, నాకు ఇష్యూ చెప్పట్లేదు ఎవరు. నేను మా పాప సడన్గా చనిపోయింది, ఎందుకు చనిపోయింది నాకు ప్రాబ్లంగా ఉంది, మాకు అనుమానాలు వస్తున్నాయి అని చెప్పేసి నేను కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టి మళ్ళీ కేర్ హాస్పిటల్కి వచ్చినాం. కేర్ హాస్పిటల్కి వచ్చేసరికి అక్కడ మా సిరి అక్కడే ఉంది బ్యూటీ పార్లర్లో. ఇంకా రాత్రి 10 అవుతున్నా రావట్లేదు, ఏంది సిరి అని పింకీ అని చెప్పేసి నా ల్యాండ్ ఫోన్ కాల్ చేసిందట. ల్యాండ్ ఫోన్ కాల్స్ మేము ఇక్కడ ఉన్నాం హాస్పిటల్లో. హడావిడిగా అది పాపం కెనటిక్ వేసుకొని తార్నాక వెళ్ళింది. తార్నాక వెళ్ళి ఇట్లా లిఫ్ట్లో వెళ్ళి 4th ఫ్లోర్లో దిగే వరకు అప్పుడే దిగి కొడుతుందంట, అత్త అత్త అని చెప్పి డోర్ కొడుతుంటే వెనక పోలీస్ వాళ్ళు వచ్చిందట. పోలీస్ వాళ్ళు వచ్చేసి ఇది ప్రత్యూష హీరోయిన్ ఇల్లు అంటే అవునండి అని. ప్రత్యూషని హాస్పిటల్లో జాయిన్ చేశారు, వాళ్ళ మదర్తో మాట్లాడదామని వచ్చాము. కేర్ హాస్పిటల్ నుంచి మాకు ఓయి పోలీస్ స్టేషన్కు కాల్ వచ్చింది, అందుకే వచ్చినామంటే లేదు సార్ మా అత్త వాళ్ళు కూడా లేరు, డోర్ లాక్ ఉంది కదా, నేను కూడా అక్కడికి వెళ్తున్నానని చెప్పేసి అది పాపం బండి వేసుకొని మళ్ళీ కేర్ హాస్పిటల్కి వచ్చేసి వాళ్ళు చెప్పారు కాబట్టి వచ్చేసి ఇంక వాళ్ళ మదర్ కాల్ చేసిందట, ఇట్లా అక్కడ పింకిని హాస్పిటల్లో జాయిన్ చేసిండు, అత్త అక్కడే ఉంది, నేను అక్కడికే పోతున్నాను మమ్మీ, నువ్వు తొందరగా వచ్చేసాయి డాడీని తీసుకొని అని చెప్పేసి తను అక్కడికి వచ్చేసింది. అక్కడ రాత్రంతా అక్కడే ఉన్నాం సార్. వాళ్ళు చెప్పింది ఏంటంటే పాయిజన్ తాగిండు అనేది ఒకటి కన్జ్యూమ్ చేసిండు అని చెప్పి ఒకటి చూపించారు నాకు. చూపించిన తర్వాత ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నారు పోలీస్ వాళ్ళు. అక్కడ కంప్లీట్ చేసుకొని నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, ఎందుకు చనిపోయింది, ఏం చేస్తున్నారు వీళ్ళు, మమ్మల్ని మా ఫ్యామిలీ ఏమైంది అనే దాంట్లోనే ఉండిపోయినా నేను. అయిన తర్వాత ఎవరు ఒక 25,000 బిల్ అయింది సార్ అక్కడ ఇది కేర్ హాస్పిటల్కి. అంటే నా దగ్గర ఆన్ ది స్పాట్ నేను ఒక 20,000 పెట్టుకొని వచ్చిన, 20,000 ఇచ్చేసి 5,000 పే అంటే 5,000 ఇచ్చే వరకు డెడ్ బాడీ ఇవ్వమంటారు సార్ కేర్ హాస్పిటల్ వాళ్ళు. 5,000 కోసం మొత్తం బిల్ పే చేయాలా అంటారు రిసెప్షన్లో. డెడ్ బాడీ తీసుకుపోవద్దు మేడం అంటారు. అప్పుడు ఏవిఎన్ మూర్తి ఉండే జనరల్, మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మూర్తి గారు, ఆయన వచ్చేసి నేను ఇస్తానమ్మా 5,000 అని చెప్పేసి ఆయన 5,000 కడితే అప్పుడు డెడ్ బాడీని ఇచ్చారు మాకు. సార్ తర్వాత కోర్టులో ఏం జరిగింది?